ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఫొటోస్తో లేదా వీడియోస్తో ఇలాంటి వీడియో చాలా సింపుల్గా జస్ట్ 1 క్లిక్లో క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు, మీకు స్టెప్స్ అన్నీ మిస్ అవుతారు. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ చిన్న వీడియో అండ్ ఈజీగా మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీకు తెలిసిందే, మన సబ్స్క్రైబర్ అయితే నేను సెక్యూర్ VPN యాప్ అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. సో మీరు ఈ VPN యాప్ కాకుండా మీకు నచ్చిన వేరే VPN యాప్ ఏదైనా సరే కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి, స్టెప్ 1లో మనకు VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక VPN యాప్, ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. సో VPN కనెక్ట్ చేసుకుండా మీరు వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే అస్సలు కుదరదు. ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్ 2 వచ్చేసి, సో క్యాప్కట్ యాప్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, సో టెలిగ్రామ్ లింక్ అని కింద చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. లేదా మీరు టెలిగ్రామ్లో పవన్ టెక్ అని సెర్చ్ చేస్తే నా ఛానల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 15.7K సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ అనేది వచ్చేస్తుంది. ఈ ఛానల్ని మీరు జాయిన్ చేసుకోండి. ఇందులో మీకు వీడియో ఎడిటింగ్కి రిలేటెడ్ కంటెంట్ అండ్ మీకు యూజ్ అయ్యే కంటెంటే పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ని మీరు జాయిన్ చేసుకోండి. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, లేటెస్ట్గా ఒక టెంప్లెట్ లింక్ అనేది ఇచ్చాను మీకు, క్యాప్కట్ టెంప్లెట్ లింక్. ఆ లింక్ని ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఓకే, ఈ విధంగా ఉంటుంది ఆ లింక్. సో అయితే ఇక్కడ ఈ టెంప్లెట్ అనమాట ఇది. సో ఇదే టెంప్లెట్ లింక్ని నేను ఇక్కడ పిన్ చేసి పెట్టాను. ఇక్కడ పిన్నెడ్ మెసేజెస్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని ఇక్కడ ఈ విధంగా ఈ టెంప్లెట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, మీరు VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. కింద యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఓకే, ఈ విధంగా మీకు నో ఇంటర్నెట్ కనెక్షన్ అని ప్రాబ్లం వస్తే తర్వాత ఇంకోసారి క్లిక్ చేసుకోండి, వచ్చేస్తుంది. కింద యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ బ్లూ కలర్లో. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ఫోటో కావాలంటే ఫోటో, వీడియో కావాలంటే వీడియో, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో మీద క్లిక్ చేసుకొని ఒక పిక్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అదే ఇక్కడ మీరు దీని ప్లేస్లో వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో యాడ్ చేస్తే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది, ఒక 10 సెకండ్ అలా లేట్ అవుతుంది. వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన మీ ఇష్టం అది. యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అయితే సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వీడియోలో ఏదైతే టెంప్లెట్లో ఉండే సాంగ్ ఉంటుందో ఆడియో, అది వస్తుందన్నమాట. సో మీరు దీన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే మీరు ప్రివ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఉంది కదా, సో అది కావాలంటే ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో నుంచి మీరు ఆడియోని తీసుకోవచ్చు. సో మీకు ఎలా తీసుకోవాలో వీడియో నుంచి ఆడియోని మీకు తెలుసు అనుకుంటాను. సో అది చాలా ఈజీ ప్రాసెస్. సో అదైతే నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి.